నమస్కారం, రచ్చా మీడియాకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఏపీ స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు. మంత్రిమండలి చారిత్రాత్మక నిర్ణయం. సభలో అధికారిక ప్రకటన చేసిన చైర్మన్ మోషన్ రాజు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉత్సాహం. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహ ఆవిష్కరణ. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. ఏపీ స్మార్ట్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్ మోడల్పై ఢిల్లీ బృందం ప్రశంసలు. లోకేష్, టీజీ భరత్లతో మంత్రి మంజిందర్ సింగ్ భేటీ. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు ఏకంగా 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ శుభ పరిణామంపై బీసీ సంక్షేమ వర్గాలు మరియు ప్రజాప్రతినిధులు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కేబినెట్ నిర్ణయం అనంతరం అమరావతి శాసనసభ ఆవరణలో బీసీ వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీల రాజకీయ ఆర్థిక ఎదుగుదలకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంటూ సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అన్ని రంగాల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడమే తమ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా స్పష్టమైంది. బీసీలను రాజకీయంగా బలోపేతం చేసేందుకు 34% రిజర్వేషన్లు పునరుద్ధరించడంపై రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శాసనమండలి చైర్మన్ కోయి మోషన్ రాజ్ సభలో అధికారిక ప్రకటన చేశారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి తోమాటి మాధవరావు పేరును వైఎస్ఆర్సీపీ ప్రతిపాదించగా సభలోని సభ్యుల మద్దతుతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నిక ప్రక్రియ ముగిసిన అనంతరం చైర్మన్ కోయి మోషన్ రాజు సభలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉత్సాహం వ్యక్తమైంది. డిప్యూటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తోమాటి మాధవరావును వైఎస్ఆర్సీపీ సభ్యులు, ఎమ్మెల్సీలు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. మండలిలో ప్రజా సమస్యలపై గళం విప్పడానికి, రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను సాఫీగా నిర్వహించడానికి ఈ పదవి ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు నాయకులు ఆకాంక్షించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరియు కేబినెట్ సహచరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం, రాష్ట్రంలో అర్హులైన నేత, గీత కార్మికులు ఎంతమంది ఉన్నా వారందరికీ సంతృప్తి స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తామని సంచలన ప్రకటన చేశారు. గీత కార్మికుల రక్షణకు ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని సీఎం తెలిపారు. ఇప్పటికే గౌడ సోదరులకు 50,000 కాటమయ్య కిట్లను పంపిణీ చేశామని, ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల పరిహారం అందిస్తున్నామని గుర్తు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల కాలువల గట్లపై ఈత, తాటి చెట్లను నాటాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీకి ఇచ్చే ప్రాధాన్యత తరహాలోనే తెలంగాణలో పాపన్నగౌడ్ విగ్రహానికి అత్యున్నత గౌరవం కల్పిస్తామని స్పష్టం చేశారు. అలాగే అక్టోబర్ 22న పండగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. కులవృత్తులను గౌరవిస్తూనే పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సీఎం పిలుపునిచ్చారు. పిల్లలు రాజ్యాలు ఏలాలంటే చదువు ఒక్కటే మార్గమని, ప్రభుత్వ పాఠశాలలో సన్నబియ్యంతో భోజనం, పాలు, రాగి జావ అందిస్తున్నామని వివరించారు. ఏటీసీల్లో చేరే విద్యార్థులకు నెలకు 2,000 ఉపకార వేతనం ఇస్తున్నామని తెలిపారు. సామాజిక న్యాయం కోసమే బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ చేపట్టామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు డేటా డ్రివెన్ మరియు స్మార్ట్ గవర్నెన్స్ నమూనా జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. ఢిల్లీ పరిశ్రమలు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి సర్దార్ మంజిందర్ సింగ్ సిర్సా నేతృత్వంలోని ప్రత్యేక ప్రతినిధుల బృందం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్లు తమ ప్రభుత్వ పాలనా విధానాలను వారికి విస్తృతంగా వివరించారు. పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక విధానాల రూపకల్పన, క్లస్టర్ ఆధారిత అభివృద్ధి మరియు రియల్ టైం గవర్నెన్స్ అమల్లో ఏపీ ప్రభుత్వానికి ఉన్న అపారమైన అనుభవాన్ని ఢిల్లీ బృందానికి మంత్రులు లోకేష్, టీజీ భరత్ వివరించారు. స్మార్ట్ గవర్నెన్స్ మరియు డిజిటల్ పరిపాలనలో ఢిల్లీ ప్రభుత్వానికి పూర్తి సహకారాన్ని, సాంకేతిక మార్గదర్శకత్వాన్ని అందించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టిని, మంత్రి నారా లోకేష్ పాలనా దక్షతను ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా కొనియాడారు. డేటాను ఇంత సమర్థవంతంగా ఉపయోగిస్తూ పారదర్శక పాలన అందించడం అభినందనీయమని, పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ అనుభవం తమకెంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్లో సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. టిమ్స్ ఆసుపత్రికి వెళ్లకుండా బీఆర్ఎస్ ముఖ్య నేతలను పోలీసులు ముందస్తుగా నిర్బంధించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, సరితేంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో రాజధాని పరిధిలో తీవ్ర కలకలం రేగింది. కోకాపేటలోని హరీష్ రావు నివాసం వద్ద ఉదయం నుంచే భారీగా పోలీసులను మోహరించారు. హౌస్ అరెస్ట్ విషయం తెలుసుకున్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హరీష్ రావు నివాసానికి చేరుకున్నారు. టిమ్స్ ఆసుపత్రి పరిశీలనకు వెళ్లేందుకు అనుమతి లేదంటూ బీఆర్ఎస్ నాయకులను పోలీసులు దౌర్జన్యంగా అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల అక్రమ నిర్బంధాలు, హౌస్ అరెస్టులపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న డొల్లతనం, వైఫల్యాలు ఎక్కడ బయటపడతాయనన్న భయంతోనే రేవంత్ ప్రభుత్వం ఈ అరెస్టులకు పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే హౌస్ అరెస్టులు చేయడం దుర్మార్గమని, రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని ఆరోపించారు. కేంద్ర సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారతదేశ సాంప్రదాయాలు, చరిత్ర తెలిసిన నాయకురాలు సోనియా గాంధీ అని, యూపీఏ చైర్పర్సన్గా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత ఆమెకే దక్కుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ గడ్డపై ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని సోనియా గాంధీ గతంలో ప్రకటించారని ఎంపీ చామల గుర్తు చేశారు. సోనియా గాంధీ పుణ్యంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఆ ఫలాల వల్లనే మనం ఈ రోజు ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నామని తెలిపారు. సోనియా గాంధీని విమర్శించేంత స్థాయి బండి సంజయ్కు లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అంతర్గతంగా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని రాజకీయాలు చేస్తున్నాయని ఎంపీ చామల ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తమ అగ్రనాయకత్వాన్ని అనవసరంగా విమర్శిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. బండి సంజయ్ గారు సోనియా గాంధీ గారికి భారతదేశ సాంప్రదాయాలు, భారతదేశ చరిత్ర, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల అవసరాలు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఈరోజు ఏం అవసరం అన్న విషయం తెలుసు కాబట్టి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్మన్గా ఉన్నప్పుడు ఈరోజు మీరు ఒక సెంట్రల్ మినిస్టర్గా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎంపీగా గెలవడానికి కారణం ఎవరో తెలుసుకో. వెనుకకెళ్ళి నువ్వు గెలిచిన గడ్డ కరీంనగర్ మీదకెళ్ళే 2007 సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తా అని చెప్పింది కాబట్టే ఉన్న ఎంపీలల్లా 50% కంటే ఎక్కువ మంది వద్దన్నా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు తెలంగాణ ఇచ్చింది. ఆమె పుణ్యాననే ఈరోజు మనమందరం కూడా ఒక రాష్ట్రానికి, ప్రత్యేక రాష్ట్రానికి ఎంపీలుగా, లీడర్లుగా ఎదిగినాం. ఇప్పుడు ఆమె సాంప్రదాయం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, నీకు ఆ స్థాయి లేదు. నేను ఇంకొకటి చెప్తా. 2014 నుంచి అధికారంలో ఎవరు ఉన్నారు సెంట్రల్లో? కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సెంట్రల్లో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. మీ స్నేహితుడు మీతో పాటు కిషన్ రెడ్డి గారు సెంట్రల్లో అధికారంలో ఉన్నారు. ఆయన కూడా ఈ రాష్ట్రానికి అధ్యక్ష పదవి చేసిండు. ఆయన తర్వాత మీరు అధ్యక్ష పదవి చేసిండ్రు. మరి 2023లో మిమ్మల్ని అధికారంలోకి రాకుండా ఆపిందెవరు? 2018లో మిమ్మల్ని అధికారంలోకి రాకుండా ఆపిందెవరు? మీ మీద ప్రజలకు, మీ పనుల మీద, మీ చిత్తశుద్ధి మీద నమ్మకం లేదు కాబట్టే తెలంగాణలో మీతో పాటు మీరు రాష్ట్ర అధ్యక్షునిగా బీజేపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉంటే ఆయనను నమ్మి ఓట్లేసిర్రు. కేసీఆర్ మీద నమ్మకం కోల్పోయింది వాస్తవమే. కేసీఆర్ చేసినటువంటి స్కాములు, కాళేశ్వరం కానీ, కేసీఆర్ చేసినటువంటి ఈ ఫార్ములా రేస్ స్కామ్ కానీ,
కేసీఆర్ చేసినటువంటి అప్పులు కానీ, కేసీఆర్ మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం దిశగా దోచుకుంటున్నప్పుడు నిమ్మకు నీరెత్తినట్టుగా ఎందుకుంది బీజేపీ? ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయని చెప్తున్నావు. మొన్న 8 మంది ఎంపీలను అవధానం చేసి గెలిపించింది బీఆర్ఎస్ పార్టీ కాదా? ఒక్కసారి నీ పార్లమెంట్ నియోజకవర్గంలో సిరిసిల్ల, సిద్దిపేట, కొన్ని నియోజకవర్గాలల్లో చుట్టుపక్కల ఆ ప్రాంతంలో నీ పార్లమెంట్లో ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు బీఆర్ఎస్కి ఎన్ని వచ్చినాయి, మరి మా ఓట్లన్నీ నీకెందుకు పడ్డాయో ఒకసారి ఆలోచించాలి. మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఎట్టి పరిస్థితిలో 10 ఏళ్లలో దోచుకపోతుంటే కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి ఇంటర్నల్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసింది మీరు. ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి రావాలని పగటి కళలు గలాల్చిందే. ఎందుకంటే మేమేం చేస్తున్నాం అనేది ప్రజలు చూస్తున్నారు. మేమేమి ఎంక్వైరీలు పెట్టినాము, ఏం చేస్తున్నాము, వాళ్ళు చేసిన తప్పిదాలను ప్రజల మధ్యనకి ఎలా తీసుకొస్తున్నామో చెప్పినాం. ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక మేము ఇచ్చిన గ్యారంటీలు ఇస్తున్నామా లేదా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ఇంద్రమ్మ ఇల్లులు కానీ 2014 నుంచి 2023 సమయంలో ఒక్కరోజు కూడా రుణమాఫీ చేసిన దాఖలాలు లేవు బీఆర్ఎస్ పార్టీ. 22 లక్షల కోట్లు 22,000 కోట్లు 21 లక్ష మందికి మేము రుణమాఫీ చేసినాం. 20,000 కోట్ల రూపాయలతోటి 21 లక్ష మందికి. మరి బండి సంజయ్ గారు, మరి ఆ రైతులకు రుణమాఫీ అందిందా లేదా రైతులు ఒప్పుకోవాలి. యథావిధిగా రైతు భరోసా వేస్తున్నాం, మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నాం, ఇవాళ ఇంద్రమిల్లులు కట్టిస్తున్నాం, ఇవాళ చెప్పని చాలా స్కీములు చేస్తున్నాం. బోనస్ ఇస్తున్నాం 500 రైతులకు వరి పండించిన వారికి. మరి ఇంకా ఏం చేయాలి? అప్పుల రాష్ట్రంగా మార్చిన రాష్ట్రంలో జీతాలు ఇవ్వని పరిస్థితుల్లో మేము అధికారంలో వచ్చినాం. దీనికి కారణం మీరు అధికారంలో ఉండి నిమ్మకు నీరెత్తినట్టు ఒక్కరోజు కూడా రాష్ట్రాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి. చివరికి ఈరోజు మీరు ఏం చెప్తుర్రు? డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే మేము రాష్ట్రాన్ని బాగు చేస్తాం. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మానం తాకట్టు పెట్టిండు కాబట్టే ఆయనకు ఎక్కువ నిధులు ఇస్తున్నాం. ఇక్కడ మీరు ప్రజలు కాంగ్రెస్ కోటేసిరు కాబట్టే మేము మీకు నిధులు ఇస్తలేం. 100 సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చి బతిలాడినా మోకరిల్లినా మేము ఇయ్యం. ఇదా మీరు చెప్పేది? ఇదే కదా మీరు చెప్పేది? అంటే మీరన్న అధికారంలో ఉండాలి, బీఆర్ఎస్ అన్న అధికారంలో ఉండాలి, కాంగ్రెస్ ఉండొద్దనే కదా మీరు మ్యాచ్ ఫిక్సింగ్. ఇప్పుడు కాంగ్రెస్లో అధికారంలో ఉంది, నిధులు ఇస్తే ఓఆర్ఆర్, మెట్రో, మీసు ఈ ప్రాజెక్ట్ని చేసి రాష్ట్రాన్ని బాగు చేస్తామన్న భయంతో మళ్ళీ బీఆర్ఎస్ అన్న అధికారం రావాలి, బీజేపీ అన్న అధికారం రావాలని కలలు అనుకుంటా మాకు నిధులు రాకుండా చేస్తున్నట్టు క్లియర్గా మీరే చెప్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే తప్ప ఈ దేశంలో ఏ రాష్ట్రం బాగుపడదు. లేదా చంద్రబాబు నాయుడు లెక్క తాకట్టు పెట్టాలి ప్రజలు, ఆయన కోట్లు వేస్తే బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసి. ఇవాళ 18వ లోక్సభను కాపాడే చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి బండి సంజయ్ గారు ఏది పడితే అది మాట్లాడకుండా వాస్తవాలు తెలుసుకొని సోనియా గాంధీ గారి గురించి మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా, మనం ఏం చేసినాం అనే దాని గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాష్ట్రంలో సరికొత్త రాజకీయ ప్రస్థానానికి నాంది పలికారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందిన ఆయన త్వరలోని ఏపీలో నూతన రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తిరుమల క్షేత్రం వేదికగా తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై విజయసాయిరెడ్డి స్పష్టతిచ్చారు. ప్రజల తరపున బాధ్యతాయుతమైన ప్రతినిధిగా పనిచేయడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీతో పాటు పార్లమెంట్లోనూ బలంగా వినిపించేందుకు ఒక బలమైన రాజకీయ వేదిక అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ నెలలోనే పార్టీ ఏర్పాటుకు సంబంధించిన పూర్తి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. విజయవాడ వేదికగా పార్టీ పేరు, జెండా, అజెండా, విధి విధానాలతో పాటు భవిష్యత్ వ్యూహాన్ని త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు. సాయిరెడ్డి ప్రకటనతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చ మొదలైంది. ఓం నమః శివాయ, ఓం నమో వెంకటేశాయ. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజాపక్షంగా ప్రజల గొంతుక వినిపించేందుకు, ప్రజావాణిని అటు పార్లమెంటుకు కానీ అసెంబ్లీలకు కానీ తీసుకెళ్లేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రజల తరఫున అటు లాయర్గా కానీ ప్రతినిధిగా కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి
ఒక రాజకీయానికి, సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదేవులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వర్షాభావం లేకుండా, ఎల్నినో ప్రభావం లేకుండా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలనని, ఆహార కొరత, ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం అన్నటువంటిది లేకుండా ఉండాలనని కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. ఇక్కడ రాజకీయాలకు తావులేదు కాబట్టి ఈ యొక్క మాసంలోనే నేను తదుపరి రాజకీయ ప్రణాళికని పత్రికాముఖంగా పాత్రికేయ మిత్రులతో విజయవాడలో పాలుపంచుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు తీవ్ర వేడిని రాజేశాయి. శ్రీకాకుళం జిల్లాలో రైతులకు ఎదురవుతున్న యూరియా కొరత మరియు వ్యవసాయ రంగ పరిస్థితిపై మాట్లాడిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దుబ్బాడ శ్రీనివాస్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దమ్ముంటే తనతో ప్రత్యక్ష చర్చకు రావాలని సవాల్ విసిరారు. శ్రీకాకుళం జిల్లాలో రైతులు యూరియా దొరక్క అల్లాడిపోతున్నారని ఎమ్మెల్సీ దుబ్బాడ ఆరోపించారు. మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా భ్రష్టు పట్టించారని మండలి సాక్షిగా విమర్శించారు. ప్రసంగంలో సదరు పదాన్ని ఉపయోగించినందుకు చైర్మన్కు క్షమాపణలు చెబుతూనే జిల్లా వ్యాప్తంగా రైతుల కష్టాలకు ప్రభుత్వం, మంత్రి వైఫల్యమే కారణమని ధ్వజమెత్తారు. జిల్లాలో ఎరువుల పంపిణీ మరియు రైతుల సంక్షేమంపై బహిరంగ సమాధానం చెప్పాలని, దమ్ముంటే ఏ వేదిక మీదైనా తనతో చర్చకు రావాలని అచ్చెన్నాయుడికి సవాల్ విసిరారు. దుబాడ వ్యాఖ్యలతో శాసన మండలిలో ఒక్కసారిగా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. వ్యయ ప్రయాసాలు కూర్చి ఇక్కడికి వచ్చాం. ఎందుకు వచ్చాం అధ్యక్ష? ప్రజల్లో చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ప్రజలు మాకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏర్పాటు 2.5 సంవత్సరాలు అయింది అధ్యక్ష. వ్యవసాయం సర్వనాశనం చేశారు అధ్యక్ష. ఆ పెద్ద మనిషి వచ్చాడు, ఇప్పుడు ఎందుకు రాడు అధ్యక్ష? దమ్ముంటే రమ్మనండి అధ్యక్ష, మీరు పిలవండి అధ్యక్ష. ఆ సభ ఎవరైతే అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నాడో అచ్చెన్నాయుడు అనేవాడు, ఆంబోత్ అధ్యక్ష, సారీ క్షమించండి, అది గతంలో మేము పెట్టిన పేరే అధ్యక్ష, సార్థక నామధేయం అయింది. ఈరోజు హౌస్ అంతా కూడా అదే గట్టిగా చెప్పారు. ఆ వ్యక్తి నియోజకవర్గంలో ఒక పేద మహిళ క్యూలో నిలబడ్డారన్న యూరియాకి, యూరియా దొరక్క ఆ పేద మహిళ ఆ తొక్కిసలాట్లో పడి మరణించారు అధ్యక్ష. ఇది సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గం, టెక్కలి నియోజకవర్గం, నందిగాం మండలం, పెదలవునిపల్లి అనే గ్రామంలో జరిగింది అధ్యక్ష. ఇంతకన్నా ఘోరం ఏంటి కావాలి అధ్యక్ష? వ్యవసాయానికి సంబంధించి యూరియా సప్లై లేదు, డిఏపి లేదు, పొటాషియం లేదు, వరి చేలు అయితే రంగు మారిపోతున్నాయి, చాలా దగ్గర పండించిన పంట గిట్టుబాటు ధర లేదు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎకరాకు కూడా ఇన్సూరెన్స్ కట్టి, ప్రతి ఎకరాకు కూడా ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ముందస్తుగానే అంచనాలు వేసి అవన్నీ సప్లై చేసి గిట్టుబాటు ధరలు కూడా ఇచ్చి రైతన్నకు సంతోషపరిచినటువంటి రోజులు అధ్యక్ష. ఆ రోజుల నుంచి ఈ రోజుల్లోకి వ్యవసాయం, ఈ ప్రభుత్వం 2.5 ఏళ్లలో అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం సర్వనాశనం చేశారు. అవన్నీ మాట్లాడాలి అధ్యక్ష. అలాగే ఆరోగ్యశ్రీ సర్వనాశనం చేశారు. ఆరోగ్యశ్రీ కోసం ఒక రోగి ఆసుపత్రికి వెళ్తే నీ రోగానికి ఆరోగ్యశ్రీ నుంచి ఎటువంటి డబ్బులు రావు కాబట్టి నీకు ఆపరేషన్ చేయలేమని నిర్ద్వందంగా చెప్తున్నారు అధ్యక్ష. హైదరాబాద్లోని రామాంతపూర్ ప్రధాన రహదారి వేదికగా పాలిటెక్నిక్ విద్యార్థులు భారీ ఆందోళన దిగారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కళాశాలను విలీనం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన శక్తి స్కీమ్ను నిరసిస్తూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్కిల్ వర్సిటీ పరిధిలోకి పాలిటెక్నిక్ కాలేజీలను తీసుకురావడం వల్ల విద్యార్థుల భవిష్యత్ మరియు సాంకేతిక విద్యా ప్రమాణాలు దెబ్బతింటాయని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రేవంత్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి స్కీమ్ను వెంటనే ఉపసంహరించుకోవాలని, పాలిటెక్నిక్ విలీన నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థులు ఉన్నపడంగా రోడ్డుపై ధర్నాకు దిగడంతో రామాంతపూర్ ఉప్పల్ శివం రోడ్ మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు, పాటదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని విద్యార్థులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.
ఆస్తిపాస్తుల మోజులో కన్న బంధాలు అనుబంధాలు మంట కలిసిపోతున్న దారుణోపదంతం చిత్తూరు జిల్లా కార్వేట్ నగరంలో వెలుగుచూసింది. తనకు ఆస్తి ఇవ్వలేదన్న నెపంతో కన్నతండ్రి శవానికి తలకొరువు పెట్టడానికి కొడుకు నిరాకరించిన హృదయ విదారకర ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది. కార్వేట్ నగరానికి చెందిన వృద్ధ తండ్రి మరణించడంతో అంత్యక్రియలు ఏర్పాటు చేశారు. అయితే తనకు తగిన ఆస్తి అంతస్తులు రాసివ్వలేదని, ఆస్తిపై హక్కు ఇవ్వనందుకు తండ్రి పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు చేసేది లేదని కొడుకు భీష్మించి కూర్చున్నాడు. ఆస్తి పిచ్చిలో కన్నతండ్రి మృతదేహం వద్దే కొడుకు ప్రవర్తించిన తీరుపై గ్రామస్తులు బంధువులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కొడుకు ఆస్తి కోసం కన్న ప్రేమను మర్చిపోతే కుమార్తె నాగరత్నం తండ్రి రుణం తీర్చుకునేందుకు ముందుకొచ్చింది. కొడుకు స్థానంలో నిలబడి తండ్రి శవానికి తలకొరివి పెట్టి చివరి వీడ్కోలు పలుకుతూ అంత్యక్రియలు పూర్తి చేసింది. కొడుకు కన్నా కూతురి నయమని, ఆపదలో తండ్రి గౌరవాన్ని కాపాడిందని నాగరత్నంను స్థానికులు కన్నీళ్లతో ప్రశంసించారు. చూసి అడుగు వారం రోజుల పాటు వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం వెండి ధరలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి రేట్లు భారీగా పతనమయ్యాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹920 తగ్గి 1,54,970కి చేరింది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹850 పతనమై 1,42,050 వద్ద పలుకుతోంది. కొనుగోలుదారులకు ఇది కొంత ఊరటనిచ్చే అంశమని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధర కూడా భారీగా పడిపోయింది. కేజీ వెండి రేటు ఒక్కసారిగా ₹5,000 తగ్గి 2,50,000గా నమోదు కావడం గమనార్హం. అయితే తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులుంటాయని, ఈ రేట్లకు అదనంగా 3% జీఎస్టీ వర్తిస్తుందని బులియన్ వర్గాలు స్పష్టం చేశాయి. తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే 2 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పలు జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో జాగ్రత్త వహించాలని సూచించింది. వాతావరణ శాఖ ఉత్తర మరియు తూర్పు తెలంగాణలోని 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలో ఉదయం నుంచే వాతావరణం చల్లబడి మబ్బులు కమ్మేశాయి. ఉరుములు మెరుపులతో పాటు 40 కిలోమీటర్ల వేగంతో ప్రచండ ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు ఐఎండీ తెలంగాణ బులెటిన్ ద్వారా తెలిపింది. రైతులు, వాహనదారులు బహిరంగ ప్రదేశాల్లో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు చెట్ల కింద నిలబడొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.